మీరు ఈ మధ్య కాలంలో సర్కస్‌కి వెళ్ళి ఎంతకాలం అయింది చెప్పండి? చూసారా కనీసం ఈ సంవత్సరంలో? లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్, కోవిడ్ సంగతి చెప్పక్కర్లా. అంటే 2018లో ఏమో నాకు డౌటే. మరి ఇంతంతమంది మీరు సర్కస్ సినిమా చూడపోతే ఎంత అన్యాయం అండి. అందులో ప్రత్యేకంగా బఫూన్ క్యారెక్టర్స్ ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయి నవ్వుకోవడానికి. వాడు చూసేటప్పటికే వాడి బుగ్గలు ఇలాంటి బుగ్గలు, వాడి నవ్వులు అన్నట్టుగా ఇవన్నీ మనం చూడలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనకి ఒక బఫూని పంపించాడు. ప్రపంచం అనే సర్కస్లో ఒక అమెరికా అనే ఒక మ్యాట్నీ షోలో ఇతన్ని ట్రంప్ని ఒక బఫూన్గా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఇతనితో వేగి బయటపడ్డ వాళ్ళు ఎవరు లేరు. ఆయనతో ఏం చేస్తామో ఎలా మాట్లాడాలో తెలియదు ఆయనకి. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అవసరం లేకపోయినా యుద్ధాన్ని దిగాడు. సుమారు $200 బిలియన్ మంటగా ప్రజల డబ్బులు నాశనం చేసేసాడు. ప్రజల భారం అయిపోయింది. కనీసం ఒక 150 మంది సైనికులే చచ్చిపోయి ఉంటారు. అనవసరం బలిదానం అవసరమా? ఇక్కడితో ఆగిందాం. నేను గెలిచేశాను అన్నాడు. గెలిస్తే వచ్చేసావయ్యా బాబు, ఎందుకు అక్కడ ఓట్లు గీట్లు అక్కడ పెట్టుకోవడం, సైనికులు పెట్టుకోవడం వచ్చి. అసలు ఎలక్షన్స్ ఉన్నాయి కదా నవంబర్లో, నువ్వు క్యాన్వాస్ చెయ్యి అంటే అబ్బాయి అక్కడ నేను లేకపోతే మరీ గోడలు జరిగిపోతాయి అని చెప్పేసి అక్కడ మాట అక్కడ, ఇక్కడ మాట ఇక్కడ. మన జోకర్ గారి బుద్ధి. ఈ జోకర్ గారు ఏం చేస్తున్నారంటే ఫస్ట్లో నేను 5 రోజుల పాటు నేను సీజ్ ఫైర్ చేస్తున్నాను, అంటే నేను ఈ మన యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాను అని. ఓహో బాగుందిలే, మీ బ్రేక్ ఇస్తే మాకు బ్రేకే అది ఇరాన్. ఆ తర్వాత 1-2 రోజులు గడిచిన లేదండి మరి 5 రోజులతో ఏం బాగుంటుంది అంటే 7 రోజులు 7 days అన్నాడు ఆయన. నీ ఇష్టం రా, ఏడరా బాబు ఏడు, నీ ఇష్టం ఎలా ఏడుస్తావు ఏడు అన్నాడు ఇరాన్ వాడు. నిజంగా ఏడుపు కొట్టాడు, ఏం నోటప్పుడు అలా మాట్లాడుతుంటాడో అలాగే తిరుగుతూ ఉంది. అలా ఎప్పుడైతే అన్నాడో ఈ 7 రోజులతో ఆగిపోయాడా. ఇప్పుడు ఇండెఫినెట్గా ఇది సీజ్ ఫైర్ అంట. అర్థం ఉందా? బుద్ధి బుర్ర ఉందా? దానికన్నా నువ్వు చేతులు పైకెత్తేసి బాబో నేను ఓడిపోయాను అని 1971 చూసారా బంగ్లాదేశ్లో మన సైనికులకి 90,000 మంది పాకిస్తాన్ వాళ్ళు ఎలా లొంగిపోయారో అలాగా ఈ రోజున అమెరికా వాళ్ళ సైన్యాలు అందరూ కూడా అక్కడ ఇరాన్కి లొంగిపోతే ఎంత బాగుంటుంది. మీ గురించి వాళ్ళేం అనుకోలేండి. మీ అమెరికాలో మీ గురించి అంతా తెలిసిందే కదా. తెలియకపోతే అనుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసావు సంగతి అందరికీ తెలుసు. ఎటొచ్చింటే వాళ్ళంతా సంబరాలు చేసుకుంటారు, అమ్మయ్య మాకు ఈ ట్రంప్ యొక్క పీడ వదిలింది అని. ట్రంప్ ఇప్పటికే చేసేయి, చక్కగా సరెండర్ అయిపో ఇరాన్కి, హ్యాపీగా ఉండు నువ్వు అక్కడ వాళ్ళ జైల్లో. ఆ పక్కన నువ్వు ఏదో ఒక ఐలాండ్ చూసుకున్నావు కదా, అక్కడ అంతా కూడా బాంబింగ్ చేసావు. ఆ పెట్రోల్ బంకులు వీటి మీద బాగా డ్రింక్స్ మీద మాత్రం వేయలేదు. నీ జ్ఞాపకం ఉండండి పేరు కదా, అవునా? హాయిగా అక్కడికి వెళ్ళి చక్కగా మధ్యాహ్నం మంచి ఎండని చూస్తూ ఉంటూ, అక్కడ కొబ్బరి చెట్లుగా ఉన్నాయి, నీకు తెలియదు ఈత చెట్లు ఉన్నాయి. అప్పుడప్పుడు కొబ్బరి చెట్టు నెత్తి మీద పడుకొని చూసుకో, హెల్మెట్ పెట్టుకో. ఈత చెట్లు ఆ ఊపినప్పుడు 4-5 పడితే తింటూ ఉండు. రాత్రిపూట మాత్రం మంచి చల్లగా చంద్రుడు కనిపిస్తాడులే, చాలా చల్లగా ఉంటుంది. నీ అమెరికన్ వాతావరణం నీ ఏసీ రూమ్ కన్నా బాగుంటుంది. అసలు ఎవడైనా బుద్ధి బుర్ర ఉన్నాడు 5 రోజులు సీజ్ ఫైర్ చేసి దాన్ని 7 రోజులు ఎక్స్టెన్షన్ చేసి తర్వాత ఇండెఫినెట్ అంటే నువ్వు ఓడిపోయినట్టే కదయ్యా. ఓడిపోయిన దానికి అంటే చక్కగా మంచి పదం ఉపయోగించావు అంతే. వెళ్ళి చెప్పుకో మీ దేశంలో నేను ఓడిపోయానని.
నీకన్నా దద్దమ్మ వాడు ఇవాన్స్. ఆడు అనవసరంగా ఉన్నవాడు ఉండకుండా నీ ఫాలో అయిపోతూ మన ఈ మధ్య క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాడు ఆయన. ఈ కన్వర్ట్ అయిన వాళ్ళకి చాలా మాయరోగం ఉంటుంది, ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తాడు. వాడు కూడా ఎక్స్ట్రాలు ఎక్కువ చేసి ఈ యొక్క క్యాథలిక్ చేస్తే గొడవ పెట్టుకున్నాడు. ప్రపంచంలో రెండు ఇద్దరితో గొడవ పెట్టుకోకూడదు. తురకోలతో గొడవ పెట్టకూడదు, ఈ పోపులతో గొడవ పెట్టుకోకూడదు. అందులో క్యాథలిక్ చర్చ్ అంటే పోపు సంబంధించింది కదా. నువ్వు కొత్తవాడివి, నీకు తెలిసి చావదు, నీకు చెప్పేవాడు లేడు. ఎందుకంటే నువ్వు ట్రంప్ లాంటి మార్గంలో ఉండేవాడు కదా. వాడు తిక్కవాడితే నువ్వు తిక్కన్నారా. నీ భార్య గురించి చెప్తావు, మా భార్య ఇంకా హిందూగానే ఉంది, మారాలి మారాలి మారాలి. మారవయ్యా బాబు, మార్చు. ఇంటికాడ నీ భార్యనే మార్చలే, నువ్వు రాజకీయాల గురించి ఇది పోపు గురించి మాట్లాడతావు. ఏంటి సంగతి? కాబట్టి నువ్వు కనుక ఇలా చేసావు కాబట్టి నేను వైస్ ప్రెసిడెంట్గా ప్రజలెవరూ మన్నించరు, ప్రత్యేకంగా ఈ క్యాథలిక్స్. ఎందుకంటే ప్రెసిడెంట్ ఎన్నికల్లో క్యాథలిక్స్ చాలా ప్రధాన పాత్ర వహిస్తారు. ఆ ప్రధాన పాత్ర వహించే వారికే నువ్వు ఫిట్టింగ్ పెట్టేశావు. ఇంకా నీకు ఆ ప్రభువే నీకు ఫిట్టింగ్ పెడతావు, జాగ్రత్త. అనవసర విషయాలు చలదూరి నోరు మూసుకుని ఉంటే బాగుండే కదా. అప్పుడు యుద్ధం గురించి వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడట్లేదు అని నా నోరు మూసి కూర్చున్నావు కదా. అలా కూర్చోవచ్చు కదా. మత విషయాలు నువ్వు కొత్తగా వచ్చిన వాడికి నీకేం తెలుస్తుంది? ఏదో మాట్లాడేసి ప్రజల సపోర్ట్ పొందుకోవాలి చూడాలి, కానీ ట్రంప్ గారి సపోర్ట్ పొందితే నీకు ఏం లాభమయ్యా బాబు? పోయేవాడితో పాటు నువ్వు పోయావనుకో, నువ్వు కూట్టుకుపోతావు. కాబట్టి ట్రంప్, నువ్వు మీ వైస్ ప్రెసిడెంట్ VP ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. కారణం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. ఇదివరకు ఉన్న పెట్రోల్ గ్యాలన్ పెట్రోల్ $3 ఉంటే ఇప్పుడు $6 అయిపోయింది. అంటే 100% పెరిగిపోయింది. ఇప్పుడు మీ యొక్క దీంట్లో రేటింగ్ ఓన్లీ 20% మిమ్మల్ని లైక్ చేసేది. ఇంతవరకు ఈ అమెరికా చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత హీనంగా పడిపోలేదు. నీకు పడిపోయింది. మరి అది ఇంకా 10కి పడిపోయి నీ కాలర్ పట్టుకొని లాగి ఈడ్చి ప్రజలు నేను తోసే వరకు వెయిట్ చేయకయ్యా, చక్కగా రిజైన్ చేసి పొందాక బయటికి రా. మీ ఏ ట్రంప్ బాయ్, వెంటనే నువ్వు రిజైన్ చేసి బయటకు వస్తా రాసిస్తూ. అయ్యా VP, నువ్వు కూడా త్వరగా బయటకు వచ్చి, నీకు అనవసరం అయిపోయి ఈ పోస్టు, నీకు ఇంక వేరే పోస్ట్ ఉందాలే. బాయ్. అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.